హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి అన్నం వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి బేకరీ స్టైల్ కరాచీ హల్వా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తొందరగా అయిపోతుంది అన్నమాట స్వీట్. అండ్ ఇది వచ్చేసి 10 నిమిషాలు కూడా పట్టదు, అంత తొందరగా అయిపోతుంది. దీనికోసం నేనైతే 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు షుగర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాజు బాదం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఫుడ్ కలర్, నిమ్మకాయ వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. 2 కప్పుల నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉండలు గడ్డలు కట్టకుండా మంచిగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాము. 1 కప్పు షుగర్ తీసుకున్నాను నేను. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. షుగర్ మొత్తం కరిగేంత వరకు మంచిగా కలుపుకొని, షుగర్ కరిగిన తర్వాత ఎప్పుడైతే మనకి పాకం మసలడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని ఈ చక్కెర పాకంలో వేసి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండండి. లేదంటే మనకి ఉండలు గట్టి గడ్డలు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంటిన్యూగా ఒక 5 to 10 minutes కలుపుకుంటూ ఉండండి. తర్వాత మనకి అది గట్టి పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్లా కలుపుకునే టైంలోనే నిమ్మరసం 5 to 6 drops యాడ్ చేసుకోండి. దానివల్ల లైట్గా స్వీట్ మనకి పులుపు ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నాకు ఇట్లా అయిందన్నమాట కార్న్ఫ్లోర్ వాటర్. తర్వాత దాంట్లోకి నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే కొన్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఆ ఫుడ్ కలర్ అంతా మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అండ్ ఈ స్వీట్ మనకి స్వీట్ బాక్స్లలో కవర్ ర్యాప్ చేసి వస్తుంది కదా, అది ఒక్కటే వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇంట్లో ఎందుకు ట్రై చేయొద్దు, ఇంత ఈజీగా ఉంటుంది కదా అనేసి నేనైతే ట్రై చేస్తున్నా. అండ్ 10 minutesకి 5 minutesకి ఒకసారి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి అట్లా యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోండి. తర్వాత మనం మంచిగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి నెయ్యిని 5 minutesకి ఒకసారి 1 టేబుల్ స్పూన్ లాగా 3 to 4 times అట్లా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకునేటప్పుడే హల్వా గిన్నెకి అంటుకోకుండా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని నెయ్యిని మంచిగా గిన్నెకి అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న హల్వాని ఆ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గంట తర్వాత మనం తీసి మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకొని తినేయడమే. హల్వా అయితే మంచిగా మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా తొందరగా అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ ప్లేట్లో కాకుండా మనం కూల్ చేసుకోవడానికి ట్రేస్ కూడా ఉంటాయి, బట్ నా దగ్గర లేక నేను ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని వేసుకున్నా, అయినా కూడా చాలా బాగా వచ్చింది స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్ కలర్ కూడా మన ఆప్షన్ అనమాట, ప్లెయిన్గా అట్లయినా తినేయచ్చు. నేనైతే ఆరెంజ్ వేసుకున్నాను, కొందరు గ్రీన్, కొందరు ఎల్లో కూడా వేసుకుంటారు, అది మన ఆప్షనల్. ఎవరైనా సరే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.